నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తా. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఆసుపత్రిలో 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకాలను లాంఛనంగా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ. బాధ్యతలు చేపట్టిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ మజ్లిస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం. అసెంబ్లీలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించిన బీజేపీ ఎమ్మెల్యేలు. మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. రాష్ట్రమంతా ఘనంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు. ఉమ్మడి జిల్లాలో రాజీవ్ ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్లు. పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. హైదరాబాద్లో భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అంబేద్కర్కు, అమరవీరులకు నివాళులర్పించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. ఆర్టీసీ బస్టాండ్లో మహాలక్ష్మి పథకం ప్రారంభం. ఉమ్మడి జిల్లాలను కప్పేసిన పొగమంచు. మిగ్జాం తుఫాన్ ప్రభావంతో శీతల గాలులు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న నాయకులు. జుక్కల్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి చెందిన లక్ష్మీకాంతరావు ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. I, Lakshmi Kantarao Tota, having been elected a member of the Legislative Assembly, do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Lakshmi Kantarao Tota, member of Telangana Legislative Assembly, do solemnly affirm that I shall abide by and follow the rules, observe the etiquette and respect the conventions of the House. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో కొన్ని వేల మందిపై నమోదైన తెలంగాణ ఉద్యమ కేసులను గుండుగత్తుగా ఎత్తివేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల్లో ఎన్నెన్ని కేసులు ఉన్నాయి, ఏ వర్గాలపై కేసులు నమోదయ్యాయి, వీటిలో సీరియస్ కేసులు ఎన్ని వంటి సమగ్ర వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను సీఎం రేవంత్ ఆదేశించారు. దీంతో డీజీపీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పీలు, కమిషనర్లకు ఇదే సందేశం పంపించారు. 24 గంటల్లో ఆయా కేసుల వివరాలు, అప్పటి పరిస్థితి, కేసుల తీవ్రత, ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారో సంపూర్ణ వివరాలను తమకు పంపించాలని డీజీపీ ఆదేశించారు. 2014 జూన్ 2వ తేదీ వరకు తెలంగాణ ఉద్యమకారుల మీద ఉన్న కేసుల వివరాలు అందజేయాలని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లను డీజీపీ రవి గుప్తా ఆదేశించారు. 2009 మలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి 2014 జూన్ 2వ తేదీ వరకు నమోదైన అన్ని కేసుల వివరాలను సమర్పించాలని ఆదేశించారు. తెలంగాణ కళను సాకారం చేసిన ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలను బీర్కూర్ మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.
బీర్కూర్ గాంధీ చౌక్ ఆవరణలో 5 కిలోల కేకును కట్ చేసి గ్రామస్తులకు పంచిపెట్టారు. అనంతరం సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించి సోనియా గాంధీకి కాంగ్రెస్ శ్రేణులు బహుమతిగా తెలంగాణను అందించడం జరిగిందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయిన శంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోనియా గాంధీ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన కార్యకర్తల తరపున ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బోయిని శంకర్, డీసీసీ కార్యదర్శి కాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు యామరాములు తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదభట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదినం పురస్కరించుకొని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేణురాజ్ మాట్లాడుతూ 60 సంవత్సరాల ప్రత్యేక తెలంగాణ సహకారం చేసిన తెలంగాణ ప్రదాత తెలంగాణ తల్లి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఈరోజు జిల్లా ఎన్ఎస్యుఐ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. బోధన్లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సేవా కార్యక్రమాలు చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులచే ఘనంగా నిర్వహించారు. మొదటగా తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ శరత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు. అందులో భాగంగా 6 గ్యారంటీ పథకాలలో 2 గ్యారంటీ పథకాలను ఈ రోజు నుంచి అమలు పరుస్తున్నామని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పాషా మొయినుద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ హరికాంచారి, మాజీ మున్సిపల్ చైర్మన్ గౌసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. సోనియా గాంధీ గారి 78వ జన్మదినం సందర్భంగా బోధన్ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఏదైతే 10 సంవత్సరాల క్రితం రెంజల్ మండలంలోని సాటాపూర్లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. రెంజల్ మండలంలోని సాటాపూర్లో తెలంగాణ కళను సాకారం చేసిన ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్ సమక్షంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ను కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించి సోనియా గాంధీకి కాంగ్రెస్ శ్రేణులు బహుమతిగా తెలంగాణను అందించడం జరిగిందన్నారు. సోనియా గాంధీ గారి బర్త్డేని ఈరోజు సాటాపూర్ గ్రామంలో రెంజల్ మండల కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది అనేది మీ ద్వారా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. గతంలో ఉన్న 2 దఫలుగా చేసిన ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో 5 సంవత్సరాలు వాళ్ళ పీరియడ్ అయిపోయి వాళ్ళు దిగేటప్పుడు దాన్ని మళ్ళీ చేస్తున్నామని ప్రజలకు చూపించి మళ్ళొకసారి ఓట్లు అడిగిన సందర్భం మనం చూసినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే 6 గ్యారంటీలు మనం ప్రకటించినామో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేస్తామని, దాంట్లో ఈరోజు ఫస్ట్ అసెంబ్లీ జరుగుతున్న బైన్సా మార్కెట్ కమిటీ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ హాజరయ్యారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు మరియు పాలకవర్గం సభ్యులు ఎమ్మెల్యే రామారావు పటేల్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్కెట్ యార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇంకా ఈ సమావేశంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా జీవితం స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. నా జీవితం ఈ మార్కెట్ నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు నాకు మా ముదోల్ నియోజకవర్గ ప్రజలంటే మా అందరు నాకు గౌరవంగా ఒకసారి నాకు శాసనసభ్యులుగా నవిపేట్ మండల కేంద్రంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించారు.
నవీపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ రావు ఆధ్వర్యంలో నాయకులు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వైద్య సిబ్బందికి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సుధాకర్ రావు మాట్లాడుతూ మండల ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. సోనియా గాంధీ పుట్టినరోజుని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో మహిళలకు బస్సు ఉచిత పథకం, పేద ప్రజలకు 10 లక్షల విలువ చేసే వైద్యం అందించే పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు నుండి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. బోధన్ ఎమ్మెల్యేగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన సుదర్శన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజేందర్ కుమార్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, నాయకులు భగవాన్, సంజీవ్ రెడ్డి, వార్డు సభ్యులు గోపాల్ తదితరులు పాల్గొన్నారు. సోనియమ్మ గారి 78వ జన్మదిన రోజు ఇక్కడ మన నైపేట్ మండలంలో వారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. సోనియమ్మ త్యాగాల మూర్తి, తెలంగాణ ఇచ్చి మన రాష్ట్రాన్ని కోల్పోయినా కానీ ఇది కాకుండా మన సోనియమ్మ ప్రధానమంత్రి ఛాన్స్ వచ్చినా కానీ వదులుకొని. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు గూపన్పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుడ్డులింగం, లక్ష్మీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశాల మేరకు గూపన్పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుడ్డులింగం ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. కేక్ కట్ చేసి టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని దుడ్డులింగం తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు సీను, బాగన్న సంజీవ్ రెడ్డి, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో అభినందన దినము. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మహిళలకు మరియు ఆరోగ్యశ్రీ 10 లక్షలు, పేదవారికి ఉన్నవారికైనా అందరికీ మంచి ఆలోచనతోటి మన చేతు గుర్తు నుంచి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతూ మరియు ఈరోజు ఆమె తీసుకున్న నిర్ణయం సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి మరి ప్రభుత్వం కల్పించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తొలి పథకం ప్రారంభోత్సవం జరిగింది. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ ఈ పథకాన్ని ప్రారంభించినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ K6తో తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందుతున్నాయని, ప్రజలు ఇట్టి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ పథకం అనేది ప్రభుత్వ ఆసుపత్రులకి ఒక వరం లాంటిది, ప్రజలకు కూడా వరం లాంటిదే. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ నిజామాబాద్ జనరల్ హాస్పిటల్ రాష్ట్రంలోనే మంచి హాస్పిటల్గా, మంచి సర్వీసెస్ ఇస్తున్న హాస్పిటల్గా పేరు తెచ్చుకుంది. సో అదే పేరు నిలబెట్టుకోవాలని అనుకుంటున్నాము. అండ్ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో నిలబెట్టుకోవడానికి, ఇంకా మంచిగా సర్వీసెస్ ఇవ్వడానికి దోహదపడుతుంది అని మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాము. ప్రజలు మటుకు గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్ని అన్ని రకాలుగా యూజ్ చేసుకోవాలి అని, బయటకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎక్కువ ఇబ్బందులు పడకుండా పెద్ద పెద్ద జబ్బులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉంది, సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు మన ఆసుపత్రిలో ఏమేమి సేవలు అందుతూ ఉన్నాయి? స్పెషాలిటీ కూడా చాలా ఉన్నట్టున్నాయి కదా మనకి. మన దగ్గర అవుట్ పేషెంట్స్ విభాగం అన్నీ ఉన్నాయండి. నిజామాబాద్ పోలీస్ కమిషనర్గా విధులు నిర్వహించి రిటైర్డ్ అయిన ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజ్ వరంగల్ జిల్లా వర్ధన్నపేట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసెంబ్లీలో నేడు ప్రోటెం స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. రాజేశ్వరి నాగరాజు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ భక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నా. తెలంగాణ శాసనసభ సభ్యుడైన నేను, కర్పన్ రాజేశ్వరి నాగరాజు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆర్మూర్ జీవన్ రెడ్డి మాల్ బకాయిలో ఉన్న 7 కోట్లను వెంటనే చెల్లించాలని, అధికారులు సైతం నిర్లక్ష్యం వహించరాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు వినయ్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఆర్మూర్ పట్టణంలోని జీవన్ రెడ్డి మాల్ ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జీవన్ రెడ్డి మాల్కు సంబంధించిన బకాయిలు వెంటనే చెల్లించాలని, కాంగ్రెస్ పార్టీ అక్రమాలను చూస్తూ ఊరుకోదని, అధికారులు సైతం నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేందర్, వెంకటేష్, సాయిబాబా గౌడ్, మాజిద్ తదితరులున్నారు. గతంలో ఏదైతే ఆర్టీసీ కట్టాల్సిన బకాయి ఉందో సుమారుగా 9 కోట్ల రూపాయల పైచిలుకు బకాయి ఉంది. దాంట్లో 1.5 కోట్ల వరకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వగా కూడా ఆయన అఫిడవిట్లో సుమారుగా 7,77,00,000 వరకు బకాయి చూపెట్టడం జరిగింది. అభ్యర్థి నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన బకాయి ఏది ఉండద్దనేది నియమావళి ఉంటుంది. జీవన్ రెడ్డి 7,77,00,000 వరకు సుమారుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన 48 గంటల్లోనే 2 పథకాలను అమలు చేసిందని, తెలంగాణ ప్రజల కలలను సహకారం చేసే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ నాయకులు వినయ్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని ఏసీపీ జగదీష్ చందర్, నియోజకవర్గ నాయకులు వినయ్ కుమార్ రెడ్డి, ఆర్టీసీ ఆర్ఎంఓ సరస్వతిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ జగదీష్ చందర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం వినయ్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన హామీలను 48 గంటల్లో అమలు చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని, పేద ప్రజల కలలను సాకారం చేసే ప్రభుత్వమని కొనియాడారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా నిర్భయంగా ఉండవచ్చని, ఎటువంటి బెదిరింపులు ఉండవని పేర్కొన్నారు. 6 గ్యారంటీ పథకాలన్నింటినీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో 100% అమలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గోర్త రాజేందర్, కోల వెంకటేష్, పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, ఆర్టీసీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రమంతా కూడా మీరు ఎక్కడ పోయినా మహిళలందరికీ సంతోషంగా ఉంచడానికే రేవంత్ రెడ్డి గారు వచ్చిన 48 గంటల్లోనే ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది కాంగ్రెస్ యొక్క చిత్తశుద్ధి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బదిరా పాఠశాలలో పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గోర్త రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అందించిన సోనియా గాంధీకి ఎల్లప్పుడూ తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉంటారని, ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి భారీ విజయాన్ని అందించి సోనియమ్మకు కానుకగా ఇచ్చారని అన్నారు. ఎన్నికల్లో సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీ హామీలను తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా అమలు చేస్తుందని పేర్కొన్నారు. నవనాథ సిద్ధేశ్వరుని ఆశీర్వాదాలతో సోనియా గాంధీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ నాయకులు తదితరులున్నారు. సౌకర్యం కల్పిస్తానని మాట ఇచ్చింది 6 గ్యారంటీలలో భాగంగా. దానిలో భాగంగానే ఈరోజు సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ నుంచి కూడా మహిళలందరూ రాష్ట్ర వ్యాప్తంగా బస్సులలో ఉచితంగా టికెట్ లేని ప్రయాణం చేయాలని వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేసినాం. మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుతూ నగరంలోని రోకడ్ హనుమాన్ ఆలయంలో జెడ్పీ చైర్మన్ విఠలరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని నగరంలోని రోకడ్ హనుమాన్ మందిరంలో జెడ్పీ చైర్మన్ దాదినగర్ విఠలరావు పూజలు చేశారు. కేసీఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు రమణారావు, వారస నాయకులు తెలంగాణ శంకర్, రమణారావు, జీవన్ రావు, వెంకట్రావు, హర్షవర్ధన్ రావు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ కోలుకోవాలని మరి దేవాలయంలో పూజ చేయమని చెప్పడం వల్ల ఇక్కడ రోకడ్ హనుమాన్ టెంపుల్లో మరి కేసీఆర్ తొందరగా కోలుకోవాలని మేమంతా బీఆర్ఎస్ నాయకులమంతా పూజ చేయడం జరిగింది. మరి అతి త్వరలో కేసీఆర్ గారు కోలుకోవాలని రోకడ్ హనుమాన్కు మొత్తం మరి ఈ పూజలు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
6 గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని, ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచే మరో పథకాన్ని సీఎం ఇవాళ లాంఛనంగా ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ లోగో, పోస్టర్లను ఆవిష్కరించి తెలంగాణ ప్రభుత్వం తరపున బాక్సర్ నిఖత్ జరీన్కు 2 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అయ్యాక అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిఎస్ శాంతికుమారి, ఆర్టీసీ ఎండి సజ్జనార్, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, ఇవాళ తెలంగాణ ప్రజలకు పండగ రోజు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుంది. నాది తెలంగాణ అని చెప్పే అవకాశం మనకు సోనియమ్మ ఇచ్చారు. ఇక్కడి ప్రజల కోసమే సోనియమ్మ 6 గ్యారంటీలను ఇచ్చారు. ఇవాళ 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలను అమలు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మహిళలు ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. వైద్యాన్ని అందించాలి, పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వమే వైద్యాన్ని అందించాలన్న ఆలోచనతోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలతో పేదవాడికి వైద్యాన్ని అందించి వాళ్ళని కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళని కాపాడడానికి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ కార్యక్రమాన్ని మనం ఈరోజు లాంఛనంగా ప్రారంభించుకున్నాం. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. అందులో భాగంగానే ప్రోటెం స్పీకర్గా అక్బరుద్దీన్ను ఓవైసీని చేశారన్నారు. సీనియర్ ఎమ్మెల్యేలను కాదని ఏ ప్రాతిపదికన ప్రోటెం స్పీకర్గా అక్బరుద్దీన్ను చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలు భాజపాను ఆదరించారు. 1 స్థానం నుంచి 8 సీట్లకు పెరిగాం. 6 నుంచి 14% మా ఓటు బ్యాంకు పెరిగింది. కాంగ్రెస్ పార్టీ తన పాత అలవాటు ప్రకారం శాసనసభ గౌరవాన్ని కాలరాసింది. మజ్లిస్తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ పార్టీ వ్యక్తిని ప్రోటెం స్పీకర్ను చేసింది. అక్బరుద్దీన్ ఓవైసీని ప్రోటెం స్పీకర్ చేయడాన్ని భాజపా వ్యతిరేకిస్తుంది. అనేక మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అక్బరుద్దీన్ను ప్రోటెం స్పీకర్ను చేశారు. ప్రోటెం స్పీకర్ సమక్షంలో భాజపా ఎమ్మెల్యేలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయరు. ఈ అంశంపై గవర్నర్కు కూడా ఫిర్యాదు చేస్తాం. స్పీకర్ ఎన్నికను ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక తర్వాతే భాజపా ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మినా దగ్గినా పడిపోతుంది. అందుకే మజ్లిస్ను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తుందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అర్బన్ ఎమ్మెల్యే దన్పల సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే కె వెంకటరమణారెడ్డిలు పాల్గొన్నారు. మజ్లిస్ పార్టీతో చేసుకున్నటువంటి ఒప్పందం మేరకు మజ్లిస్ పార్టీకి చెందినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీని ప్రోటెం స్పీకర్ గా నియమించడము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి బోటాబోటీ మెజార్టీ శాసనసభలో ఉన్నది. ఆ ప్రభుత్వము తుమ్మినా దగ్గినా కూల్పోయే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువు తీరింది. అందుకే ఈరోజు ఒక పథకం ప్రకారము మజ్లిస్ పార్టీని ప్రోటెం స్పీకర్ గా చేసేటువంటి ప్రయత్నము. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ జన్మదినం రోజే గతంలో తెలంగాణ ప్రకటన వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని సీఎం రేవంత్ చెప్పారు. సోనియా గాంధీ 78వ పుట్టినరోజు వేడుకలను గాంధీ భవన్లో ఘనంగా నిర్వహించారు. పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 78 కిలోల కేక్ను పీసీసీ మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావుతో రేవంత్ కట్ చేయించారు. 6 గ్యారంటీ హామీల్లో 2ంటిని సోనియా పుట్టినరోజు నుంచి ప్రారంభించాలని నిర్ణయించడం సంతోషకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల త్యాగం, కష్టంతోనే అధికారంలోకి వచ్చామని, వారి ఆశీస్సులతో తొలిసారి అసెంబ్లీకి వెళ్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, కాంగ్రెస్ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అమరవీరుల కుటుంబానికి ఈ రాష్ట్రాన్ని నిజం చేయడం ద్వారా 60 సంవత్సరాల ఆకాంక్షను వారు నెరవేర్చారు. వాస్తవంగా ఈరోజు మనమందరం తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా మనం చూడలే.
కానీ డిసెంబర్ 7 నాడు ఎల్బీ స్టేడియంలో వేలాది మంది తెలంగాణ బిడ్డల మధ్యలో శ్రీమతి సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు వేలాది మంది తెలంగాణ తల్లి ఇట్లా ఉంటుంది, మన కష్టంలో ఉంటే ఆదుకుంటుంది, మన కష్టాలలో మన సంతోషంలో మన అమ్మ మనల్ని ఎట్లయితే కడుపులో పెట్టుకొని చూసుకుంటుందో, ఒక పూట తిన్నా తినకపోయినా తన బిడ్డకు ఏ లోటు రాకుండా చూసుకోవాలని ఒక తల్లి ఎలా అనుకుంటుందో శ్రీమతి సోనియా గాంధీ గారు కూడా లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు ఏ లోటు జరగొద్దు, ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్గా ఎంఐఎంకు చెందిన చంద్రయానగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేయించారు. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఆ తర్వాత వరుసగా మంత్రులు ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ సీఎం కేసీఆర్కు సర్జరీ దృష్ట్యా ప్రమాణ స్వీకారానికి కేటీఆర్ రాలేదు. ప్రమాణ స్వీకారానికి తనకు మరో రోజు సమయం ఇవ్వాలని శాసనసభ సెక్రటరీని ఆయన కోరారు. ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ఎమ్మెల్యేలు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు శాసనసభ సమావేశాలకు భాజపా ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. సీనియర్ ఎమ్మెల్యేలను కాదని ప్రోటెం స్పీకర్గా అక్బరుద్దీన్ను చేశారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రోటెం స్పీకర్ సమక్షంలో భాజపా ఎమ్మెల్యేలు ఇవాళ ప్రమాణం చేయరని తేల్చి చెప్పారు. రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక తర్వాతే భాజపా ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ నుండి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఈసీఐఎల్ ఫ్యాక్టరీకి తరలించారు. జిల్లాలో ఇటీవల నిర్వహించిన శాసనసభ ఎన్నికల సందర్భంగా మాక్ పోలింగ్ సమయాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తిన కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లను మరమ్మతుల కోసం ప్రత్యేక వాహనంలో హైదరాబాద్లోని ఈసీఐఎల్కు తరలించారు. ఈవీఎంల తరలింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డిలు ఈవీఎంల తరలింపు ప్రక్రియను పర్యవేక్షించారు. ముందుగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ తెరిచి సాంకేతిక సమస్యలు తలెత్తిన ఓటింగ్ యంత్రాలను ప్రత్యేక వాహనంలోకి చేర్చారు. వాహనం హైదరాబాద్ వెళ్తున్న క్రమాన్ని సైతం జీబీఆర్ఎస్ ద్వారా పర్యవేక్షించారు. మార్గమధ్యంలో ఎక్కడ కూడా ఆగకుండా నేరుగా ఈసీఐఎల్ ఫ్యాక్టరీకి ఈవీఎంలతో కూడిన వాహనం చేరుకునేలా చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం అధికారులు పవన్, సాత్విక్, సంతోష్, జితేందర్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హైదరాబాద్లో పర్యటించారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని అమరవీరులకు నివాళులర్పించారు. బీజేపీ పార్టీకి చెందిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హైదరాబాద్లోని చార్మినార్లో గల భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మరియు గన్ పార్కులో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద రాకేష్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. నేటి నుంచి ఉమ్మడి జిల్లాలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా ఒకటి. అందులో భాగంగా జిల్లాలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచితంగా ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణాన్ని ప్రారంభించింది. శనివారం మధ్యాహ్నం 1 గంటలకు హైదరాబాద్లోని అసెంబ్లీ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎం ప్రారంభించిన తర్వాత ఈ పథకం అమల్లోకి వచ్చింది. ఉమ్మడి జిల్లాలోని 6 డిపోలున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 974 గ్రామాలు ఉండగా ఇందులో 850 గ్రామాలకు బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. బస్సులు ప్రయాణించే మహిళలు బస్సు టికెట్ తీసుకునే అవసరం లేదని అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని 6 డిపోల్లో 615 బస్సులున్నాయి. ఇందులో 426 బస్సులుండగా ఆర్టీసీ బస్సులుండగా ఆర్టీసీ హెయిర్ బస్సులు 189 బస్సులు వివిధ మార్గాల్లో ప్రయాణిస్తాయి. ఉమ్మడి జిల్లాలో 256 మార్గాల్లో బస్సులు నడుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ప్రతిరోజు అన్ని రూట్లు 2.28 లక్షల కిలోమీటర్లు బస్సులు ప్రయాణం చేస్తున్నాయి. ఆధార్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. గుర్తింపు కార్డు లేకున్నా బస్సులో ప్రయాణం చేయవచ్చనడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలున్నాయి. ఈ 6 డిపోల్లో ఎక్కువగా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లే నడుస్తాయి. ఉమ్మడి జిల్లాలోని 256 రూట్ల ద్వారా ప్రతిరోజు ఆర్టీసీకి 90 లక్షల రూపాయల ఆదాయం
సదుపాయం వస్తుంది. ఇందులో 50% మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం ద్వారా ఆర్టీసీ రీజియన్కు 35 లక్షల నుంచి 40 లక్షలు ఆర్టీసీపై భారం పడుతుందని సమాచారం. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ రేవంత్ రెడ్డి సార్. మా సీఎం అయినందుకు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ ఇటువంటి మళ్ళీ మాకు అందుబాటులో ఉన్న మహిళల కోసం స్కీమ్స్ రావాలి. మళ్ళీ మా రేవంత్ అన్న రెడ్డి సీఎంగా మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. మంచిగా అనిపిస్తున్నా సార్. మీరు చెప్పండి, ఎక్కడ పోతున్నారు? ఆరమూరు వెళ్తున్నాం. ఎట్లా ఫ్రీయేనా? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. మంచి ఫ్రీ బస్ ఉంది కదా, లేని వాళ్ళకు సుఖ చాలా ఆనందంగా పడతారు. అట్లా తెల్లవారుజాము నుంచే పల్లెలు నగరాలు మంచు దుప్పటితో కప్పుకుపోతున్నాయి. కాశ్మీర్ అందాలు తలపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో మంచు దుప్పటి కప్పినట్లు తయారైపోయింది. కొద్ది దూరంలో ఉన్న మనిషి, చెట్లు, రోడ్డు కనిపించట్లేదు. ఉదయం 9:30 అయినా కానీ మంచు విడిపోలేదు. రైతాంగం పనులకు వెళ్లకుండా ఇంటికే పరిమితమయ్యారు. మార్కెట్కు వెళ్లి కూరగాయలు తెచ్చుకుందామన్నా కానీ ఊరిలో లైట్లు వేసుకుని బండ్లు నడిపేయాల్సిన పరిస్థితి. రోడ్డుపైనున్న వ్యక్తులు కనిపించకపోవడం మూలంగా బండి లైట్లు వేసుకుని స్పీడ్ తగ్గించుకొని నడుపుతున్నారు. ఇలాంటి సీను ఊటీ లాంటి ప్రదేశాల్లో ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజలు ఊటీ వెళ్లనవసరం లేకుండానే అక్కడి వాతావరణం ఊళ్ళోనే చూపిస్తా ఉందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తూ అందుబాటులోకి తెచ్చిన మహాలక్ష్మి పథకాలను జిల్లా స్థాయిలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ముందుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు పథకాన్ని ప్రారంభించిన అనంతరం మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారు. మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తూ ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుకు కలెక్టర్ పచ్చ జెండా ఊపి పథకాన్ని ప్రారంభించారు. మహిళలు, బాలికలు, విద్యార్థినులతో కలిసి జిల్లా జనరల్ ఆసుపత్రి నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు కలెక్టర్ సైతం బస్సులో ప్రయాణం చేశారు. బస్సులోని మహిళలకు ఎలాంటి ఛార్జీలు లేకుండా 0 ఫేర్తో కూడిన మహాలక్ష్మి టికెట్లను కలెక్టర్ స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఉచిత రవాణా వసతిని అందుబాటులోకి తేవడం పట్ల మహిళలు హర్షాతిరేకాలు వెలుబుచ్చుతూ ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. ప్రయాణ ప్రాంగణంలో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించిన సందర్భంగా జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని ప్రభుత్వం 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచిందని, ప్రతి నిరుపేద కుటుంబానికి సాలిన 10 లక్షల రూపాయల వరకు విలువ చేసే వైద్య సేవలను ఈ పథకం ద్వారా ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని అర్హులైన ప్రతి కుటుంబానికి పరిమితి పెంపుతో కూడిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేసేలా పకడ్బందీ చర్యలు చేపట్టామని అన్నారు. అలాగే మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ, పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చిందన్నారు. వయసుతో నిమిత్తం లేకుండా మహిళలు, బాలికలు, యువతులు తెలంగాణ వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని, ట్రాన్స్జెండర్లకు కూడా ఉచిత రవాణా వసతి వర్తిస్తుందని తెలిపారు. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఎలక్షన్ ఐడి వంటి ఏదైనా గుర్తింపు కార్డును చూపించి ఉచిత ప్రయాణ సదుపాయాన్ని పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆర్టీసీ ఆర్ఎం జాన్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం, జీజీహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్, కాంగ్రెస్ నాయకులు మానాల మోహన్ రెడ్డి, తాహిర్ బిన్ హందన్, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేసిన 2 స్కీమ్స్ని కూడా మనము ఈరోజు మన జిల్లాలో లాంచ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ఆరోగ్యశ్రీ పథకం కింద ఏదైతే మనకి ఒక ఫ్యామిలీకి ఉండే లిమిట్ ఒక సంవత్సరానికి 5 లక్షలు ఉండేది, దాన్ని 10 లక్షల వరకు ఎన్హాన్స్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్లో కూడా మనకి మహిళలకు, ట్రాన్స్జెండర్స్ కూడా ఉచిత బస్సు సదుపాయం అనేది తెలంగాణలో మనకి పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ ఉచిత బస్ సర్వీస్ని కూడా మనము ఆర్ఎంఆర్టీసీ గారితో సమక్షంలో దాన్ని కూడా మనము స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఎంఐఎంకు చెందిన చంద్రయానగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేశారు.
రాజ్భవన్లో ఉదయం 8:30 గవర్నర్ తమిళిసై అక్బరుద్దీన్తో ప్రమాణం చేయించారు. సాధారణంగా సీనియర్ సభ్యులకు ప్రోటెం స్పీకర్ బాధ్యతలు అప్పగిస్తుంటారు. ఇందులో భాగంగా ఆ బాధ్యతలు నిర్వహించాలని అక్బరుద్దీన్ను కోరగా అందుకు ఆయన అంగీకరించారు. ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు శాసనసభలో ప్రోటెం స్పీకర్గా అక్బరుద్దీన్ వారితో ప్రమాణం చేయించారు. మహాలక్ష్మి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేయూత పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేయూత ద్వారా రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం రూపాయలు 10 లక్షలకు పెంచిందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మహాలక్ష్మి పథకంను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆధార్ కార్డు, ఏదైనా గుర్తింపు కార్డు వెంట తీసుకెళ్లాలని సూచించారు. మహిళలకు రక్షణతో పాటు మహిళా సాధికారితను పెంపొందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తారని తెలిపారు. మహిళలు, విద్యార్థులు, ట్రాన్స్జెండర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. టీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ సర్వీసులో ఉచిత ప్రయాణ సౌకర్యం పొందవచ్చని సూచించారు. కామారెడ్డి బస్టాండ్లో మహాలక్ష్మి పథకం కింద 2 ఆర్టీసీ బస్సులలో మహిళలను ఎక్కించుకొని ఒకటి సదాశివనగర్, మరొకటి తాడ్వాయి మండలం వరకు వెళ్లి తిరిగి కామారెడ్డి బస్టాండ్కు 2 బస్సులు వచ్చాయి. ఈ ఆర్టీసీ బస్సులో మహిళలతో పాటు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, ఎస్పీ సింధు శర్మ, ఆర్టీసీ డిఎం ఇంద్ర అధికారులు ప్రయాణించారు. ప్రయాణ సమయంలో కలెక్టర్, ఎస్పీలతో పాటు మహిళలకు 0 టికెట్ను ఆర్టీసీ అధికారులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారిని వాణి, డిపిఎం సుధాకర్, కాంగ్రెస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ భవన్ నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన కేక్ కట్ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షులు తాహిర్ బిన్ హందన్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేణు, మాజీ మేయర్ సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏ లక్ష్యంతో అయితే సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారో ఆ లక్ష్యం నెరవేరే దిశగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, తెలంగాణ వచ్చిన నుండి దొరల గడిలో ఉన్న తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన రోజుగా పరిగణిస్తామని, తెలంగాణ ప్రజల కష్టాలను చూసి ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ ఆలోచనలను, ఆశయాలను అందిపుచ్చుకొని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేశవేణు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు, తెలంగాణ ప్రధాని సోనియా గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోనియా గాంధీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడాన్ని హర్షం వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మహాలక్ష్మి, మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమాన్ని, ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని ఆయన అన్నారు. 10 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చిన సందర్భం ఇది. ఎందుకంటే 10 సంవత్సరాలుగా దొరల గడిలో బందీలైనటువంటి తెలంగాణ రాష్ట్రం ఈ రోజు సోనియామ్మ కలలు కన్నటువంటి ప్రజల తెలంగాణను ఏర్పరచుకున్న రోజు. ఈ సందర్భంగా 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో జీవించాలని మన కాంగ్రెస్ పార్టీకి అండగా బోధన్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అసెంబ్లీలో ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఆధ్వర్యంలో బోధన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. సుదర్శన్ రెడ్డి అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము, విధేయత చూపుతారని, భారత సర్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతారని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. తెలంగాణ శాసనసభ్యుడు అయిన నేను పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి అనే నేను శాసనసభ నియామకాలు కట్టుబడి ఉంటారని, వాటిని అనుసరిస్తారని, సభ మర్యాదలను పాటిస్తారని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ భూపతి రెడ్డి ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఆధ్వర్యంలో అసెంబ్లీలో రూరల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. డాక్టర్ భూపతి రెడ్డి రేకులపల్లి అన్న నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన డాక్టర్ భూపతి రెడ్డి రేకులపల్లి అనే నేను సభ నియామకాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. బాన్స్వాడ శాసనసభ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ అసెంబ్లీలో ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఆధ్వర్యంలో బాన్స్వాడ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. పరిగే శ్రీనివాస్ రెడ్డి పోచారం అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన పరిగె శ్రీనివాసరెడ్డి పోచారం అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బాల్కొండ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. వేముల ప్రశాంత్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మదన్ మోహన్ రావు అసెంబ్లీలో ప్రోటెం స్పీకర్ సమక్షంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. I, K. Madan Mohan, having been elected a member of the Legislative Assembly, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, K. Madan Mohan, member of Telangana Legislative Assembly, do swear in the name of God that I shall abide by and follow the rules, observe the etiquette, and respect the conventions of the House. నిజామాబాద్ నగర ప్రజలకు నాణ్యమైన, మంచి రుచికరమైన భోజనం అందించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నిజామాబాద్ నగరంలోని బోధన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన హాలిడే డ్రైవ్-ఇన్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం, నాణ్యమైన సేవలు అందించాలని వ్యాపారస్తులకు సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో భారత్ ఫ్లవర్ మర్చెంట్ యజమాని హరీష్, మహమ్మద్ రఫీక్, అతిక్ జమాఖాన్, సయ్యద్ అబ్దుల్ వాసి, సయ్యద్ యూసుఫ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. करके जो है माशाल्लाह इसको तकमील पे पहुंचाए हैं। अल्हम्दुलिल्लाह अल्लाह के फजल करम से जो है आज ये जो है इख्तिताम पे पहुंचा है और जो है आज इसकी इफ्तिताह होने वाली है। आप तमाम हज़रात से जो है निज़ामाबाद की आवाम से सभी से ये गुजारिश है कि जो है हमारे लिए दुआ करें और अल्लाह पाक हमारे लिए जो है हलाल और बरकत। మరికొన్ని సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో ఈరోజు సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా నెహ్రూ చౌరస్తాలో కేక్ కట్ చేసి సోనియమ్మకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం ముందు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని తెలిపారు. మెండోరా సోన్ బ్రిడ్జ్ వద్ద గుర్తు తెలియని 12 సంవత్సరాల బాలిక మృతదేహం లభ్యం.
దుండగులు హత్య చేసి గోనె సంచులు చుట్టి గోదావరి నదిలో గుర్తు తెలియని వ్యక్తులు చేసి ఉంటారని సూచించారు. ఈ బాలిక ఎవరు అనే విషయంపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సిరికొండ మండల కేంద్రం తెలంగాణ చౌరస్తాలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకను మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డొంకేశ్వర్ మండలంలో సోనియా గాంధీ 77వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు జలపతిరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగానే 6 గ్యారంటీ పథకాల అమల్లో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా మహాలక్ష్మి పథకాన్ని శనివారం ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా బేర్కూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బస్టాండ్లో మహిళలకు పుష్పగుచ్చాలు అందించి ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కన్నేకల్ మండలంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి విద్యార్థులు అందరితో కలిసి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వెళ్లి శాంతియుతంగా విద్యార్థి సంఘం నాయకులు విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తా. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఆసుపత్రిలో 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకాలను లాంఛనంగా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ. బాధ్యతలు చేపట్టిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ మజ్లిస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం. అసెంబ్లీలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించిన బీజేపీ ఎమ్మెల్యేలు. మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. రాష్ట్రమంతా ఘనంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు. ఉమ్మడి జిల్లాలో రాజీవ్ ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్లు. పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. హైదరాబాద్లో భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అంబేద్కర్కు, అమరవీరులకు నివాళులర్పించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. ఆర్టీసీ బస్టాండ్లో మహాలక్ష్మి పథకం ప్రారంభం. ఉమ్మడి జిల్లాలను కప్పేసిన పొగమంచు. మిగ్జాం తుఫాన్ ప్రభావంతో శీతల గాలులు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.